నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెరుగైన పనితీరును కనబరుస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ దానికి భిన్నమైన ఫలితం వచ్చింది. అంటే గతంలో కంటే కొంత మెరుగు కనబడుతున్నప్పటికీ ఏ నాయకులైతే బలంగా వాయిస్‌ను వినిపించిండ్రో ఆ మేరకు ఆ ఫలితం అక్కడ లేదు. ఉదాహరణకు నిజామాబాద్‌లో అరవింద్ మాటలు ఆయన ప్రభావాన్ని చూయిస్తాడు అని చాలామంది అనుకున్నారు. మీడియాలో కూడా ఒక చర్చ జరిగింది. కానీ ఆ ఫలితం అక్కడ కనబడలేదు. అంటే మాటల్లో ఉన్నంత వేడి పనిలో క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దానికి తోడు ఉత్తర తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో తన ప్రాబల్యాన్ని కనబరుస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే మధ్యతరగతి కూడా ఉంటుంది, బీజేపీ వైపే ఉండే అవకాశం ఉందని ఒక ఆలోచన కూడా ఉన్నది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాల్లో ప్రబలంగా బీజేపీ ఎక్కువ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను, వార్డు కౌన్సిలర్లు గెలుచుకుంటుంది అనే ఒక చర్చ ఉన్నది. కానీ అక్కడ బండి సంజయ్ విషయంలో కొంత మెరుగుదల కనబడినప్పటికీ అది కూడా వాస్తవానికి 80-90% వాళ్ళు రిజల్ట్ చూపించగలగాలి. ఎందుకంటే అక్కడ 3 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ క్షేత్రస్థాయిలో బీజేపీ ఎక్కువ ఓట్లు కూడా వచ్చినాయి అక్కడ. కాబట్టి ఆ మేరకున్న బలాన్ని, తమ పాత బలాన్ని కూడా వారు మళ్ళీ తిరిగి సంపాదించుకునే విషయంలో వాళ్ళు విఫలమైనట్లు అర్థమవుతున్నది. ఇంక గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక మోస్తారు నగరాలకు, మున్సిపాలిటీలకు లేదా నగరాలకు వలస వచ్చిన రాజకీయ నాయకులు, అంటే పిల్లల చదువుల నిమిత్తమో లేదా వ్యాపారాల నిమిత్తం వచ్చిన వారు, రాజకీయాల్లోకి వచ్చి ఉన్నవారు, వారు ప్రదర్శించిన రాజకీయ చతురత చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఒక మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెసు, బీజేపీ ఉంటే కనుక ఎవరికి 1-2 సీట్లు తక్కువైన సందర్భాలలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కు ఇట్లా పరస్పరం సహకరించుకున్నారు. సరే, కారణాలు ఇవి రాజకీయ ఫిరాయింపులు అంటారా ఏమంటారో కానీ మొత్తానికైతే క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ అంశాలు రాష్ట్ర రాజకీయ నాయకులకు ఒక పాఠంగా కనబడుతున్నాయి. అంటే మరి ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు కదా, ప్రజాభిష్టం మేరకని చెప్తున్నారు కదా, ఎమ్మెల్యేలు ఎట్లయితే అంటారో వాళ్ళు కూడా వారి వార్డు అభివృద్ధి కోసమనో లేకపోతే కనుక వారి డివిజన్ అభివృద్ధి కోసమనో ఈ డైలాగులు ఏం చెప్పలే వాళ్ళు బయటికి. కానీ 1-2 ఓట్లు తక్కువైనప్పుడు పార్టీలకు అతీతంగా నిన్న మొన్న వాళ్ళు కలిసి ఉన్నవారే ఇవాళ పదవిలో వచ్చే వరకల్లా ఎవరికి మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ చర్చతో వాళ్ళు ప్రదర్శించారు. రెండవది, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు ప్రధాన పార్టీలను కాదని వారు తమ రాజకీయ చిత్రతను అక్కడ ప్రదర్శించడం, అట్లా 2-3 ప్రాంతాల్లో ఇట్లాంటి వాతావరణం కనబడింది. అంటే వార్డు మెంబర్లుగా, డివిజను స్థాయిలో పోటీ చేసిన వారు, కౌన్సిలర్లుగా పోటీ చేసిన వారు, చైర్మన్లుగా చిత్రత ప్రదర్శించిన వారు ఎంపీల కంటే మంత్రుల కంటే ఎక్కువ చాకచక్యంగా వివరించినట్లు అర్థమవుతున్నది. వీరికంటే ఇంకా ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా బరిలో నిలబడిన వాళ్ళు ఇండిపెండెంట్లు ప్రధానమైన పోస్టులను చేజిక్కించుకున్నారు. అంటే వారు ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకోవడము, రాజకీయ పరిణామాలు తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ప్రత్యేకమైన ముద్రను కనబరిచిన వారు 2-3 ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కనబడిన దృశ్యం ఇది. అంటే ఇక్కడ గమనించాల్సింది, నరేంద్ర మోదీ కారణంగానే ఓట్లు వచ్చినాయి తప్ప రాష్ట్ర నాయకత్వాన్ని చూసి బీజేపీకి ప్రజలు ఓట్లు వేయలేదు, లేదా ఆ భారీ సంఖ్యలో ఓట్లు వేయడానికి సుముఖంగా లేరు అనే విషయం మరొకసారి రుజువైంది. అంటే జాతీయ స్థాయిలో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటున్నది, క్షేత్రస్థాయికి వచ్చేవరకల ప్రజల ఆలోచన మరో రకంగా ఉంటున్నది. అంటే రాష్ట్ర స్థాయిలో ఉండి మాట్లాడుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారి ప్రభావము అంతంత మాత్రమే ఉన్నది. రెండో అంశము, వారికి పడిన ఓట్లు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్ల వచ్చినాయి తప్ప వారి సామాజిక సమీకరణ వలననో లేకపోతే కనుక వారికి ఉన్న పనితీరు వల్లనో వారికి ఓట్లు రాలేదు అనే విషయం ఈసారి మరొకసారి రుజువైందనే ఒక చర్చ ఆ ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రబలంగా జరుగుతున్నది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో గమనించాల్సిన మరొక అంశము, రాజకీయాలు క్షేత్రస్థాయిలో ఎట్లా ఉన్నాయి, డబ్బులు పంచడం వలన ఓట్లు రాకపోతే కనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేవి కూడా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కనబడింది, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కనబడింది. నిజంగానే ఓటును రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు, నానా రకాల ప్రయత్నాలు
అవి ఎట్లా బెడిసి కొడతాయో కూడా మొన్నటి సర్పంచ్ ఎన్నికలు, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా అర్థమైంది. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ వారు ఆ నాయకుల పనితీరు లేదా ప్రజల అంచనాను వారు అందుకోలేకపోతున్నారనే విషయం మరోసారి రుజువైంది.